Next, material noun. Material noun describes names of materials of which things are made. అంటే రా మెటీరియల్ ఉంటుంది, అది భూమిలో దొరకచ్చు, వుడ్ కావచ్చు, వాటి నుంచి ఆభరణాలు ఇతర సామాగ్రి తయారు చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే గోల్డ్, వుడ్, వాటర్, కాటన్, శాండ్, పేపర్, ఆయిల్, హనీ, మనీ, ఇలాంటి వాటిని మెటీరియల్ నౌన్స్గా పిలుస్తారు. నెక్స్ట్, కాంక్రీట్ నౌన్. ఇవి పర్సీవ్డ్ బై 5 సెన్సెస్ అంటే సీ, లిజన్, టేస్ట్, టచ్, స్మెల్ ద్వారా ఈ నౌన్స్ని మనం గుర్తించవచ్చు. ఫిజికల్గా ఇవి కనిపిస్తాయి. గార్డెన్, ప్లాంట్, టెలివిజన్, వాటర్, బ్రెడ్, వ్యాలెట్, సన్సెట్ మొదలైన నౌన్స్ని కాంక్రీట్ నౌన్స్ అని చెప్తారు. నెక్స్ట్, కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే ఏ సింగిల్ నౌన్ ఫార్మ్డ్ బై 2 or more వర్డ్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్తో ఏర్పడిన నౌన్స్ ఇవి. ఇవి 3 రకాలుగా ఉంటాయి. దీస్ ఆర్ 3 టైప్స్. ఒకటి వచ్చి విత్ స్పేస్. ఆ 2 లేదా 3 పదాల మధ్య స్పేస్, గ్యాప్ ఉంటాయి. ఉదాహరణకి ఐస్ క్రీమ్, డైనింగ్ టేబుల్. ఇవి 2 పదాలు ఒకటిగానే ప్రొనౌన్స్ చేస్తాము, యూజ్ చేస్తాము. ఇవి కాంపౌండ్ నౌన్స్ అవుతాయి. నెక్స్ట్, వితౌట్ స్పేస్. ఆ 2-3 పదాల మధ్య గ్యాప్ లేకుండా, స్పేస్ లేకుండా ఉండేటివి ఉంటాయి. బెడ్రూమ్, సన్సెట్ ఇట్లాంటివి. ఇవి కూడా కాంపౌండ్ నౌన్స్ అవుతాయి. విత్ హైఫన్. ఆ 2-3 పదాల మధ్య హైఫన్ ఉంటుంది, గీత ఉంటుంది. సన్ ఇన్ లా, ఎక్స్ రే, వెల్ నోన్. ఈ విధంగా ఉండే పదాల కలయికను కాంపౌండ్ నౌన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ నౌన్స్, నామవాచకాలు ఒకటి కంటే ఎక్కువ టైప్స్గా కూడా ఉంటాయి, అది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్ అన్నాం, చెట్టు. అది ఏ చెట్టు అయినా కావచ్చు, చిన్నది పెద్దది అట్లా కామన్గా. అది అప్పుడు కామన్ నౌన్ అవుతుంది, కాంక్రీట్ నౌన్ కూడా అవుతుంది. అదేవిధంగా టెలివిజన్, టీవీ అన్నాం. అనేక కంపెనీ టీవీ ఉంటాం, పోర్టబుల్ టీవీ, కలర్ టీవీ, ఎల్ఈడి టీవీ ఇట్లా. అంటే కొన్ని పదాలు మోర్ దాన్ 1 టైప్స్గా కూడా ఉంటాయి, ఇది గమనించాలి.